సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ రైతు భరోసా పశు యాత్ర ప్రారంభమైంది. ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్లో రైతులు ఆరబోసిన వడ్లను పరిశీలించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఎంపీలు ఈట్ల రాజేందర్, రఘునందన్ రావు ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి దారుణంగా మారుతుందని చెప్పారు. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు బీజేపీ పార్టీ ఉద్యమం చేస్తుందని చెప్పారు రామచంద్రరావు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో రైతులు గోసపడుతుంటే ఫామ్ హౌస్లో కూర్చొని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ రఘునందన్ రావు. ఇక బీజేపీ నాయకులు వస్తున్నారని, కలెక్టర్ ఆకమేకాల మీద వడ్లను తరలించారని ఆరోపించారు రఘునందన్ రావు. పంట వేసినప్పుడే సరైన వివరాలు సేకరిస్తే కొనుగోలు చేసేటప్పుడు ఇబ్బందులు ఉండవని చెప్పారు ఎంపీ ఈట్ల రాజేందర్. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మేము దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందో, దీన్ని ప్రకటించడం జరిగిందో, ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులు రాకముందే ఇవన్నీ కూడా ఎత్తేద్దాం, లారీలో లోడ్ చేద్దాం, ఏమైనా పర్వాలేదని చెప్పేసి ఆ ప్రయత్నాలు చేస్తున్న మీరు కూడా చూశారు. రైతులు చెప్తా ఉన్నారు నిన్న సంచులు వచ్చినాయి, అంతవరకు లేవు. అదేవిధంగా కలెక్టర్ గారు వచ్చి అందరినీ మీకు కొంటాము అని లారీలు పంపిస్తా ఉన్నారు వారు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఉన్నది అని అంటే కేవలం భారతీయ జనతా పార్టీ వస్తున్నందుకు, లేకుంటే ఈ ధాన్యము, ఈ మక్క, ఈ జొన్నలు, ఈ యొక్క సన్ఫ్లవర్ అన్ని కూడా ఈ వానకు తడిచి ఎండకు ఎండి రైతులకు వారికి గిట్టు ధర కాకపోవడం అనేది జరుగుతుండే. కానీ భారతీయ జనతా పార్టీ నిర్ణయంతో మేము గత కొన్ని రోజులుగా మా కిసాన్ మోర్చా నాయకులు కూడా అధికారులను కలవడం జరిగింది. మా ఒక ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ఏదైతే భావన ఉందో, రైతుల ఒక సమస్య ఉందో దాని పట్ల ప్రభుత్వం ఒక స్పందన లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీ అందరం కూడా మా ఒక ప్రజాప్రతినిధులు అన్ని ఒక కొనుగోలు కేంద్రాల దగ్గర పోదామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీని పరిశీలించిన తర్వాత మెదక్ పార్లమెంటు పరిధిలోని పాత సీఎం 10 ఏళ్లు పాలించిండని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గంలో రైతులు ఇంత గోసపడుతుంటే రైతునని చెప్పుకొని ఫామ్ హౌస్ నడిపిస్తున్నా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు ఎన్నడన్నా వచ్చి రైతు కష్టం చూసిండా అని తెలుసుకున్నందుకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఈ మార్కెట్ కు వస్తామని 3 రోజుల కింద ప్రకటిస్తే, నిన్న మధ్యాహ్నం నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఆగమేఘాల మీద లేబర్ ని బయట నుంచి తీసుకొని వచ్చి మేము వచ్చేసరికి మొత్తానికే వడ్లెత్తుదామని ప్రయత్నం చేసిరు. కలెక్టర్ గారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. ఇదే కృషి ఇంకో 2 రోజులు కొనసాగించి ప్రతి గింజని మార్కెట్ లోంచి కొని మొగులు వైపు చూస్తున్నటువంటి రైతన్నల్ని కాపాడమని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మేం కదిలినాక కనీసం అధికార యంత్రాంగం కదిలినందుకు మేము ఇవాళ వస్తామని తెలిసి పొద్దుటి నుంచో 10 లారీలు పెట్టి భారదానిచ్చి సంచులలో వడ్లు నింపించి కొంచెం కదలికి వచ్చినందుకు నిజంగా కూడా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంత దుర్మార్గమైన బాధ్యత లేని ప్రభుత్వాన్ని మేము ఇప్పుడు చూడలేదని చెప్పి ఎక్కడ పైన రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. పంట నాటు వేసినప్పుడే, మక్కలు విత్తనాలు వేసినప్పుడే, సల్ఫర్ విత్తనాలు వేసినప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని లక్షల ఎకరాలలో వరి పంట వేసిండ్రో, ఎన్ని లక్షల ఎకరాల్లో మక్క పంట వేసిందని చెప్పి అసెస్మెంట్ ఉంటుంది, అంచనా ఉంటుంది. దాన్ని బట్టి ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, గన్నీ బ్యాగుల వ్యవస్థ కానీ, అదేవిధంగా గోడౌన్స్ వ్యవస్థ కానీ, హమాలీల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ముందే చూసుకుంటారు. నేను కూడా పనిచేసిన ఒక 5 సంవత్సరాల కాలం పాటు, కానీ ఎప్పుడు కూడా ఇంత చిల్లరగా, ఇంత బాధ్యత లేకుండా చేసే సందర్భం లేదు. ఇవాళ మార్కెట్ యార్డ్లలోనే కాదు, ఐకేపీ సెంటర్లలో, అదేవిధంగా పిఎస్సిసి సెంటర్లలో 1 మంత్, నెల రోజులు, నెల 15 రోజులు కుప్పలు పోసుకున్నప్పటికీ కూడా మొక్కజొన్నలకు కానీ, సల్ఫర్ కానీ, వడ్లకు కానీ ఇవాళ ఎక్కడ మోక్షం లేదు. ఇవాళ ఐకేపీ కానీ, డిసిఎంఎస్ కానీ, అలాగే డిసిబి కానీ, ప్యాక్ సెంటర్స్, అలాగే ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలు చేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం కనుగొన్నది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా
రైతు కొనుగోలు కేంద్రాలు కామన్ గా ఏప్రిల్ 1కే స్టార్ట్ కావాలి. కానీ ఈసారి ఏప్రిల్ 25 వరకు స్టార్ట్ చేయలేరు. ఇది ప్రభుత్వం అలసత్వం. 25 వరకు ఎందుకు చాలు కాలేదు అంటే వివిధ కారణాలు చెప్తారు. ఒక్క నెల రోజుల నుంచి రైతులు ఇక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత మొదలైంది కొనుగోలు కేంద్రం నుంచి మెల్లిగా మొదలు పెట్టారు. కానీ వర్షాకాలం వస్తుంది. ఇప్పటికీ రాష్ట్రం మొత్తం మీద 1,41,00,000 మెట్రిక్ టన్నుల ఏదైతే ధాన్యం పండిందో ఆ ధాన్యంలో కనీసము ఇప్పటికి ఒక 70 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఇవాళ ప్రభుత్వము ఇవాళ పర్చేజ్ చేయలేదు. ఇవాళ మిగతా ఇంకా 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఇలాంటి సెంటర్లలో ఉండిపోయినాయి. ప్రభుత్వ నిర్లక్ష్యము, రైతుల పట్ల ఉన్నటువంటి వారి ఆలోచన విధానము ఇక్కడ తెలుపుతున్నది.